నా పేరు బానోత్ రామకోటి అండి. మా జనగామ జిల్లా జనగామ మండలం అడవికేశపురం గ్రామం. మా ఊళ్ళో దాదాపుగా ఫ్యాట్ అంటే వరి వడ్లకు వచ్చేసి చాలా ఫీడ్ బాగా వస్తుంటది. దానికి తూర్పాలు పట్టేందుకు వేరు చేసేందుకు అని చెప్పేసి మేము ఈ మిషన్ కొన్నాం. మిషన్ కొన్నా అంటే దాంట్లో సెట్టింగ్లు కానీ లేకపోతే మనకు ఈజీగా వడ్లను ఏ విధంగా అయితే తొందరగా వడ్లు తూర్పాలు పట్టే విధానం అనేది తెలియక అక్కడ మా జనగాంలో ఎంత తిరిగినా కూడా ఇటువంటి పైప్ కానివ్వండి, ఆ స్ప్రింగ్ కానివ్వండి, ఎక్కడ దొరకలేదు అది. ఇక మా వాళ్ళ వీళ్ళ దగ్గర ఇక్కడ కామాక్షి ఇంజనీరింగ్ వర్క్స్ అక్కడ మన అక్కడ రామారావు అని ఉంటాడు, ఆయన బాగా చేస్తాడని చెప్పేసి వాళ్ళకి తెలుసుకొని వచ్చి ఇక మొత్తం సెట్టింగ్ మాత్రం మనకి ఎట్లయితే మనం ఒక విధంగా మనం మంచిగా తూర్పాలు పడతామో మనకు కావాల్సిన విధంగా సెట్టింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా నేను దీంతో ఇప్పుడు ఒక 3 సంవత్సరాల నుంచి ఉపాధి పొందుతున్నాను. అలాగే ఇక దీనికి సంబంధించిన స్ప్రింగులు కానివ్వండి, దానికి సంబంధించిన కానీ మెటీరియల్స్ మొత్తం ఇక్కడ ఏంటంటే అవైలబుల్ తొందరగా మనకు ఎక్కడి నుంచి చేస్తుండేందో కానీ మా జనగాం జిల్లాలో మొత్తం అయితే దొరకలేదు. ఎందుకంటే ఇది 4mm థిక్నెస్ తోటి ఉన్న పైప్ ఇది. జనగాంలో దాదాపుగా మొత్తం జనగాం జిల్లా మొత్తం తిరిగినా కూడా ఎక్కడ దొరకలేదు. ఇక్కడనే వచ్చినాక సరే ఆయన మొత్తం బండే పట్టుకోరమని చెప్పేసి అన్నాడు. మంచిగా సెట్ చేసిండు, ఆడికి చేసిచ్చిండు. నాకైతే నిన్న రమ్మన్నాడు, ఒక రోజులు చేసిస్తా అన్నాడు, చేసిండు. ఇక మేము ఇంకో గంట అయితే వెళ్ళిపోతామండి. ఇది ఇక్కడ అయితే సర్వీస్ పరంగా ఎట్లా ఉంది వీళ్ళది వర్క్ అని, ఇప్పుడు రిపేరింగ్ అని ఎట్లా ఉంది? వర్క్ మాత్రం బాగుందండి. ఎందుకంటే ఒక రాడును మనం ఏ విధంగా కోసి ఏ విధంగా దాన్ని మెటల్ చేసి దాన్ని ఫార్మింగ్ చేసి దాన్ని యొక్క అవయవాలను బిగిస్తారో ఆ విధంగా దాన్ని మొత్తం ఏడు కాడికి చూడండి. దీనికి సంబంధించి ఎంత మంచిగా బోల్డింగ్ చేశారో. ఇది కుప్పల లోపల పెట్టేసినాం అనుకో, యాక్చువల్ గా ఆటోమేటిక్ లోడింగ్ అంటారు దీన్ని. ఆటోమేటిక్ గా లోడింగ్ వెళ్ళిపోతుంది లోపలికి. అంటే ఒక్కటే రైతు ఒక లోడు దానాన్ని సింపుల్ గా తూర్పాలు పట్టేసుకోవచ్చు, ఎలాంటి కష్టం లేకుండా. మంచిగా అదే లోడింగ్ చేసుకుంటుంది, తూర్పాలు బయట పట్టేస్తుంది, పొల్లు బయట పడేస్తుంది. మంచి వడ్లను బయటకి తీస్తుంది, పొల్లును బయట తీసేస్తుంది. పర్వాలేదు. సర్వీస్ పరంగా వీళ్ళని ఒప్పుకోవచ్చు అంటారా? సర్వీస్ పరంగా ఓకేనండి. ఇలాంటి సర్వీసు ఇంకా వాళ్ళకి ఇంకా ఏదైనా ప్రభుత్వం ఇంకేమైనా వాళ్ళకి సహకారం చేస్తే ఇంకా పెద్దగా చేసి దీన్ని ఇంకా నాసంటే ఒక 10 మంది రైతులకు హెల్ప్ చేయాలని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.